అంశంలో ద్వితీయ సర్గ 72 శ్రోత్రాభిరామధ్వనినా రథేన సధర్మపత్నీ సహితః సహిష్ణుః యయా వనుద్ఘాత సుఖేన మార్గే స్వేనేవ పూర్ణేన మనోరథేన. శ్రోత్రాభిరామధ్వనినా రథేన సధర్మపత్నీ సహితః సహిష్ణుః యయా వనుద్ఘాత సుఖేన మార్గే స్వేనేవ పూర్ణేన మనోరథేన. చదవండి గంటిల వారు. శ్రీ గురుభ్యో నమస్కారం అండి. శ్రోత్రాభిరామధ్వనినా రథేన సధర్మపత్నీ సహిత సహిష్ణు యయా వనుద్ధాత సుఖేన మార్గే వనుద్ఘాత సుఖేన మార్గే స్వేనేవ పూర్ణేన మనోరథేన. శ్రోత్రాభిరామధ్వనినా రథేన సధర్మపత్నీ సహిత సహిష్ణు యయా వనుద్ఘాత సుఖేన మార్గే స్వేనేవ పూర్ణేన మనోరథేన. శ్రీదేవి గారు చదవండి, పదం చెప్పండి. అస్మద్గురుభ్యో నమః. శ్రోత్రాభిరామధ్వనినా రథేన సధర్మపత్నీ సహితః సహిష్ణుః యయా వనుద్ఘాత సుఖేన మార్గే స్వేనేవ పూర్ణేన మనోరథేన. శ్రోత్రాభిరామధ్వనినా రథేన సధర్మపత్నీ సహితః సహిష్ణుః యయా వనుద్ఘాత సుఖేన మార్గే స్వేనేవ పూర్ణేన మనోరథేన. పదవిభాగం కూడానయ్యా చెప్పండి. పదచ్ఛేదము. శ్రోత్రాభిరామధ్వనినా రథేన సహ ధర్మపత్నీ సహితః సహిష్ణుః యయౌ అనుద్ఘాత సుఖేన మార్గే స్వేన ఇవ పూర్ణేన మనోరథేన. రాజయ్య గారు కరెక్ట్ లేదా మీకు? ఓవర్ పోయిందా? కటకం వారు చెప్పండి. నమస్కారాలయ్య. శ్రోత్రాభిరామధ్వనినా రథేన సధర్మపత్నీ సహితః సహిష్ణుః యయా వనుద్ఘాత సుఖేన మార్గే స్వేనేవ పూర్ణేన మనోరథేన. శ్రోత్రాభిరామధ్వనినా రథేన సధర్మపత్నీ సహితః సహిష్ణుః యయా వనుద్ఘాత సుఖేన మార్గే స్వేనేవ పూర్ణేన మనోరథేన. ఇందులో మొదటగా ఇక్కడ ఏదో వస్తుంది నాకు. శ్రోత్రాభిరామధ్వనినా, శ్రోత్రః అభిరామధ్వనినః, శ్రోత్రయోః అభిరామధ్వనినా అనేటటువంటిది. మీరు ఒక విభక్తులు చెప్పండి. ధ్వనినా పదం ధ్వనినా తీసుకుంటే ధ్వనినా ధ్వనిభ్యాం ధ్వనిభిః, ధ్వనినా ధ్వనిభ్యాం ధ్వనిభిః అనేది ఇకారాంత పుల్లింగం. ఇంత క్రితం మనం చెప్పుకున్నటువంటి హరిశబ్దం లాంటిదే. తృతీయ ఏకవచనాంతః అని చెప్పబడింది. అలాగే రథేన అనేటటువంటిది కూడా ఇది రథః అనేటటువంటి అకారాంత పుల్లింగంలోంచి వచ్చింది కాబట్టి రథేన రథాభ్యాం రథైః ఇది అకారాంత పుల్లింగ, ఇది కూడా తృతీయ ఏకవచనాంతమే. తర్వాత సహ, సహ చాలాసార్లు చెప్పుకున్నది. సహ తౌ తే తత్శబ్దం, ఇది ప్రథమ ఏకవచనాంత. తర్వాత ధర్మపత్ని సహిత, ఇందులో సహిత అనే దాన్ని తీసుకుంటే సహిత సహితౌ సహితాః, ఇది కూడా అకారాంత పుల్లింగమే కనిపిస్తున్నది. సహిత సహితౌ సహితాః కాబట్టి
అకారాంత పుల్లింగం ప్రథమ ఏకవచనాంత. అలాగే సహిష్ణు, ఇది ఇక్కడ ఉకారాంతం కనిపిస్తున్నది. సహిష్ణు, సహిష్ణు, సహిష్ణవ. ఇంకా ఇది మనం ఈ పదం చెప్పుకోలేదు పాఠంలో. మనం అయితే ఇంకా ఉకారాంతంలోకి రాలేదు. గురు శంభు 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 శంభవ శంభు శంభు శంభవ శంభు చెప్పుకోలేదు కాబట్టి దాన్ని పూర్తి చేస్తుంది. ఉకారాంత పుల్లింగం ప్రథమ ఏకవచనాంత. తర్వాత యయావనుద్ఘాత సుఖేన అంటే యయౌ తీసుకుంటే యయౌ యయౌ యయుతు యయు, ఇది కూడా యప్రాపణ ఇస్మాద్ధాతో ప్రకారాంత కర్తరిభూతే లిట్ పరస్మైపదం పురుష ప్రథమ పురుష ఏకవచనాంత. కాబట్టి ఇది కూడా లిట్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అనుద్ఘాత సుఖేన, అనుద్ఘాత సుఖేన, ఇది కూడా మనం విడివిడిగా తీసుకుంటే ఉద్ఘాతము అనుద్ఘాతము, ఉద్ఘాతము లేనటువంటి అనుద్ఘాత సుఖ. సుఖ శబ్దం తీసుకుంటే సుఖేన సుఖాభ్యాం సుఖై, ఇది కూడా ఇది తృతీయ ఏకవచనాంతం. తర్వాత మార్గే మార్గయో మార్గేషు, ఇది కూడా అకారాంత పుల్లింగ శబ్దమే. సప్తమి ఏకవచనాంతం, ఏ ఉంది కదా రామే శబ్దం లాగా. సప్తమి ఏకవచనాంత. స్వేన స్వేనేవ, ఇది కూడా స్వేన ఇవ, స్వేన స్వాభ్యాం స్వైహి, ఇది కొత్తది, నాకు కొత్త పదం ఇది. అకారాంత పుల్లింగ తృతీయ ఏకవచనాంత. దీని గురించి గురుగారు చెప్పాలి. తర్వాత ఇవ అనేది అవ్యయం. పూర్ణేన, సరే ఇది పూర్ణేన పూర్ణాభ్యాం పూర్ణై, ఇది పూర్ణ శబ్దం కూడా అకారాంత పుల్లింగ తృతీయ ఏకవచనాంత. మనోరథేన, ఇది కూడా డిటో. మనోరథేన మనోరథాభ్యాం మనోరథై, మనోరథ శబ్దం కూడా అకారాంత పుల్లింగ తృతీయ ఏకవచనాంత. ఇందులో ఒక్క ఈ స్వేన స్వాభ్యాం స్వైహి అనేది తమరు వివరించాల్సిన ఇది. స్వశబ్దము అది. అయ్యా స్వశబ్దము మనకు దాని పేరేంటి, సర్వనామాలో చెప్పుకున్నాం, సర్వనామాలో మాట్లాడుకున్నాం. సర్వ సమసీమనేమ పూర్వపర అపర దక్షిణ స్వసీమ స్వసమసీమ స్వ అనేటువంటి వస్తుంది. అంటే సర్వశబ్దం లాగా సర్వ సర్వో సర్వే స్వ స్వౌ స్వే అని ఎట్లా వస్తుంది అన్నమాట. అది స్వేన అంటే సర్వస్వేన సర్వేణ సర్వాభ్యాం సర్వై చెప్పినట్టుగా అని. మీరు ఇంకోటి ఏదో యయౌ యాతి ధాతం అని చెప్పుకుందాం. ఒకటి చాలాసార్లు వచ్చింది ప్రయయౌ. నిన్న కూడా ప్రాధాతం నాకు ఎకారం అంటే గమనం అనే అర్థంలో పెడితే యయౌ వెళ్ళేను, వెళ్ళుట అని అర్థం. ఇది భూతకాలం ఎట్టి కనుక వెళ్ళేను అని అర్థం. పరోక్షమైనటువంటి లిట్లకారం ప్రథమపురుష ఏకవచనం. వెళ్ళేను, ఎవరు వెళ్ళేను, ఎవరు అంటే కహ యయౌ లేదా కా యయౌ లేదా కిం యయౌ అని మనం ప్రశ్న వేసుకుంటే ఇక్కడ దీంట్లో ప్రధాన వ్యక్తి పదాలు మనం చూసుకోవాలి. ప్రధాన వ్యక్తి ఏకవచన పదాలు. యయౌ ఏకవచనం కనుక ఏకవచన పదాలు, ఏవుకు ప్రశ్న కర్త కనుక ప్రధాన వ్యక్తి పదాలు కనుక ప్రథమ ఏకవచన పదాలు చూసుకోవాలి. దీంట్లో మొదటి శ్రోత్రాభిరామ ధ్వనిన రచన లేదు. తర్వాత సహా ఒకటి ఉంది. ధర్మపత్ని సహిష్ణు ఉంది. సహా ఉంది, ధర్మపత్ని సహిత ఉంది, సహిష్ణు. దీంట్లో సహా అనేటువంటిది విశేషంగా మనం తీసుకుందాం. దానికి రెండు విశేషణాలు. ధర్మపత్ని సహితుడు, సహిష్ణుడు. ఓర్పు గలవాడు. ధర్మపత్నితో విశేషణాలు కదండి. ఉద్ఘాత సుఖేన అనుద్ఘాత సుఖేన మార్గే తృతీయ వ్యక్తి కదా, మనకు ప్రధాన వ్యక్తి పదాలు ఇవన్నీ కూడా విశేషణంగా అప్పుడు దేనికి విశేషం దాన్ని చెప్పుకుందాం. ఇప్పుడైతే మనకు ప్రథమ వ్యక్తి ఏకవచనాలు మనకు కావాల్సిన సహాకు అనేటువంటి దానికి విశేషణ పదాలు ఏమున్నాయి అంటే, ఒకటి ధర్మపత్ని సహితుడు, రెండవది సహిష్ణుడు. ధర్మపత్ని సహితుడు, ధర్మపతి ఒకడు. సహిష్ణు అనే పదం దాన్ని ఏమంటారు, సన్నంతంలో ఇది అంటే ఇచ్ఛార్థంలో కోరుతున్నాడు అనేటువంటి ఇదిలో సహిష్ణుతే సహిష్ణ మనం జిగీషు చెప్పుకుంటాం కదా అనేటువంటి జిగీషు జిజ్ఞాస జిజ్ఞాసు
అనేటువంటి ప్రత్యయాలే ఇది కూడా సహిష్ణు. సహ అనే సహ ధాతువు సహించుట అనే ధాతువు నాకు సన్నంతంలో వస్తే సహిష్ణు అంటే ఉకారాంతం రావడం చేత ఆ వ్యక్తి ఎవరో వస్తుందన్నమాట. సహించేవాడు. జిజ్ఞాసు అంటే కోరుకునేవాడు. ఇది సహిష్ణు అంటే సహించడానికి కోరుకునేవాడు, సహించడానికి ఇష్టపడ్డవాడు అని అర్థం. నిజానికి సహిస్తున్నవాడు ఎట్లయినా అంతే. సహించడానికి సహించుడే, ఇష్టపడకుండా సహించుడే. కనుక సహిష్ణు అంటే సహించడానికి ఇష్టపడ్డ వ్యక్తి, అంటే సహించడానికి ఓర్పు గలవాడు, సహించే శక్తి గలవాడు, లేదా సహించడం అంటే కనుక అంటే సహనశీలి. దేనికి సహనశీలి ఇక్కడ మనం ప్రస్తుతం అనుకుంటే, ఇంతవరకు సహించడం అంటే ఆయన వ్రతాలు తీసుకున్నాడు. ఇన్ని రోజులు వ్రతం చాలా సహనంతో చేసినటువంటి వ్యక్తి. కనుక ఓర్పు వహించినటువంటి వాడు. అంటే కానీ రాజులకు జనరల్గా ఓర్పులు ఉండవు. రాజులు ముక్కోపులుగా ఉంటారు. వాళ్ళు ఏదైనా కోపం వస్తే వెంబడి తలకాయ తీసేయమంటారు. అంతేగాని వాళ్ళు ఓపికతో శ్రద్ధగా వినడం అనేది ఉండదు. చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఈయన సహిష్ణుమైనటువంటి వాడు అని చెప్పుకుంటాడు. అటువంటి సహిష్ణువు యయౌ వెళ్ళాడు. సరే, ఎక్కడికి అంటే మనం రాజధానికి అనేటువంటిది మనం అనుకోవచ్చు. అటువంటిది ఎక్కడికి వెళ్ళాడు. దేంతో వెళ్ళాడు అంటే దేంతో? రథేన. రథేన. ఈ రథేన పదము దీంట్లో తృతీయ పదాలు మనకు కావాలి. తృతీయ విభక్తి పదాలు ఏమేమి ఉన్నాయి? శ్రోత్ర, ఆల్మోస్ట్ 2 తప్ప అన్ని తృతీయ విభక్తి పదాలు మార్గే ఒకటే సప్తమి ఉంది. అనుద్ఘాత సుఖేన మార్గే మార్గే సప్తమి మార్గే స్వేన పూర్ణేన మనోరథేన. అయితే దీంట్లో ఒకటి ఏమిటంటే ఇది నేను కారకములు అంటారు. చతుర్థి విభక్తి కారకాలు. ప్రథమ వ్యక్తి పదం అధికారం లేదా కర్త. ద్వితీయ విభక్తి పదాలు కర్మ పదాలు. తృతీయ విభక్తి పదం ఏమిటి? కర్మ. ఇది తృతీయ కదా. తృతీయ విభక్తి పదాలు కారకాలు. ఒక్కోసారి కర్మల ప్రయోగంలో కర్త కూడా తృతీయ విభక్తులు వస్తాడు. రామేణ బాణేన హతో వాలి అంటాం. హతుడు రావణుడు కర్మ ద్వితీయ వ్యక్తి అవుతుంది, ప్రథమ వ్యక్తి అవుతుంది. పదం కర్మపదం ప్రథమ వ్యక్తి వస్తుంది. కర్త మాత్రం రామేణ తృతీయ వ్యక్తి ఉంది. మళ్ళీ పోగా ఇంకో తృతీయ వ్యక్తి ఉంది. ఏమిటి? బాణేన. బాణేన అన్నప్పుడు అది 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 కారకం, కరణం అన్నమాట. సాధకం కరణం అని. కరణం చేసే సాధించే వస్తువు. దేంతో సాధిస్తామో ఆ వస్తువును అవి ఈ 2 పదాలు తృతీయ వ్యక్తిలో వస్తాయి అని కర్తృకరణయో తృతీయ అని మనకు వ్యాకరణలో వస్తుంది. బాలవ్యాకరణంలో చెప్పారండి. బాలవ్యాకరణంలో చూసామండి, ఈ మధ్య చదివాను. కనుక ఇక్కడ రథంతో వెళ్ళాను అన్నప్పుడు రథంతో ఎటువంటి రథం అని? శ్రోత్రాభిరామ ధ్వనినా. అంటే శ్రోత్రములకు అభిరామ సుందరంగా ఉండేది, వినడానికి ఇంపుగా ఉన్నటువంటి ధ్వని. ఏదో భయంకరంగా కంకర మీద పోయి ఆ చప్పుడు పెడుతుంటే మొదమట్టకుండా ఉండడం కాదు, వింటుంటే హాయిగా ఉన్నటువంటిది. అటువంటి ధ్వని గల రథం. అంటే రథం వెళుతూ ఉంటే చాలా శబ్దం కూడా భూమి మీద వెళ్ళేటువంటి శబ్దం, అది ధ్వని మనోహరంగా ఉంది. ఇంకొకటి, ఆయన వెళ్ళేది మనోహరమైన ధ్వని విన్నటువంటి మనోరథమైనటువంటి, అంటే ఆయన మనోరథమైన ధ్వని ఏమిటి అంటే ఒక రకంగా ధ్వనిలో ధ్వని. అంటే అంటే అతనికి ఇంపైనటువంటి మాట, పుత్ర సంతానం కలుగుతుంది అనేటువంటి గోవు యొక్క వాక్యం, ఆశీర్వచనం, ఇవన్నీ కూడా మనోహరమైన ధ్వనులే. మనోహరమైన ధ్వని కలిగినటువంటిది అనే అర్థంగా మనం అంతర్లీనంగా ధ్వని. అది ధ్వని అంటే వాచ్యం, వ్యంగ్యం, ధ్వని, వ్యంగ్యం అనుకోవచ్చు. అటువంటి రథంతోని యయో వెళ్ళాడు. ఎట్లా? సహిత సహిష్ణు ధర్మవతి సహిత సహా సహిష్ణు యయో. ఎట్లా అంటే ఎప్పుడు అంటే దేంట్లో వెళుతున్నాడు? మార్గే. ఆ మార్గంలో వెళుతున్నాడు. ఆ మార్గంలో ఎట్లా వెళుతున్నాడు అంటే అనుద్ఘాతమైన సుఖం. ఉద్ఘాతం, ఘాతం అంటే దెబ్బ, ఉద్ఘాతం అంటే బాగా గట్టిగా దెబ్బ లాగడం అన్నట్టు. అనుద్ఘాతం అంటే తాగనటువంటి, అంటే కదలికలు కానీ అది కానీ. రథం ప్రయాణం చేస్తుంటే శరీరం అయితే తుక్కుతుక్కు. మనం ఇప్పట్లాగా ఏసీలు అవి ఉన్నటువంటి కావు కదా.
ఆ ధ్వని మనం వెళితే శరీరం అంతా ప్రయాణం చేస్తే కొద్ది దూరం పోయేసరికి శరీరం అంతా ఎక్కడిదక్కడే పోతుంది. బండ్ల మీద ప్రయాణాలు కడక వారికి బాగా అనుభవం. కచ్చలం అంట కచ్చలం కచ్చడం బండ్లు కచ్చలం బండ్లు మాకు కూడా అలవాటేవన్నీ కూడా అట్లా కచ్చడం బండ్లు రాళ్ళ బాటలు. అటు ఇటు ఎందుకంటే రోడ్డు కూడా డాంబర్ రోడ్డు కావాలి, లేకుంటే అవి కావాలి కొంచెం మట్టి రోడ్లు. అది అటు ఇటు ఊతుండు, ఇటు శరీరం అటు ఇటు ఊకుంటూ శరీరం తుక్కు అయిపోతుంది అనమాట. సరే, అయినా కానీ ఇక్కడ ఆ రథంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అనుద్ఘాత సుఖంగా. అంటే ఈ ఉద్ఘాతం అంటే మనం ఏం చెప్పుకుందాం, ఈ అటు ఇటు పడేటువంటి రథం బడలికలు కలిగి లేనటువంటి సుఖమైనటువంటి ప్రయాణంతో మార్గంలో వెళుతున్నాడు. అయితే ఎట్లా అంటే దానికి ఉదాహరణ ఇస్తున్నాడు. ఇవ అనే ఒక పదం. ఇవ అంటే వలె. ఏం వలె? పూర్ణేన మనోరథేన. మనోరథేన మనోరథేన మనోరథమైనటువంటి మనోరథంతో. అది ఎట్లాంటిది? పూర్ణేన. ఇది ఇంకా ఏంటంటే స్వేన, తన యొక్క మనోరథంలాగా. తన మనోరథం తీరింది కదా కనుక ఆనందంగా ఉన్నది. ఏ మాత్రం తత్తుబాటు లేకుండా అయ్యో ఇంకా పిల్లలు వెళ్తారో లేదో అనేటువంటి ఏమాత్రం లేకుండా తరబాటు లేకుండా హాయిగా సంతోషంగా తన యొక్క కోరిక నెరవేరిన దాంతో ఏ విధమైనటువంటి భయం కానీ ఆలోచన కానీ వచ్చేటప్పుడు అయ్యో నేను ఎట్లా చేస్తా పుత్రసంత కలుగుతుందా అనే కోరికతో వచ్చాడు. ఇప్పుడు కోరిక తీరుతుంది అనేటువంటి బ్రహ్మాండంగా పరీక్షలో ఫస్ట్ క్లాస్ పాస్ అయినంత వ్యక్తిగా ఆనందంతో స్వేన మనోరథం పూర్ణేన మనోరథేన ఇవ, సఫలమైన మనోరథం వలె అన్నటువంటి ప్రయాణం. దాంట్లో ఆ యొక్క ఉద్ఘాత సుఖం, ఆ సుఖం అటువంటిది. అంటే ఈ తొత్తుబాటే సుఖము. అది ఎట్లాంటిది అంటే ఈ పూర్ణేన మనోరథం అయినటువంటి స్వేనపు తన ఒక రథం వలె ఉన్నటువంటిది అని ఈ వాతో మనకు ఉపమాలంకారంగా వస్తుంది. అంటే ఇక్కడ ఎలా చెప్పాడంటే, ఆయన వచ్చేటప్పుడు సందేహంతో ఉంటే కొంచెం టెన్షన్, కుదుపులు, శరీరానికి మనసుకు అలజడిగా ఉండటం, ఇదన్నీ అంటే కొంత తత్తరపాటు, తడబట్టడం, ఇవన్నీ మనసులో ఉంటాయి. అలాగే ఇప్పుడు మనోరథం సఫలమైంది కాబట్టి ప్రశాంతంగా పెడుతున్నాడు. ఆనందంలో కష్టాలు ఏర్పడవు. ఆనందంలో ఈ మామూలు కష్టాలు ఏర్పడవు. హాయిగా వెళ్తూ అంటే ఎంత ప్రయాణించినా సుఖంగా వెళ్ళినట్టే ఉంటుంది అనమాట, చక్కగా వెళ్ళినట్టే ఉంటుంది. ఆ సఫలమైన మనోరథంలో ఎలా ప్రశాంతంగా ప్రయాణం చేయగలరు, సఫలమైన మనోరథం ఉంటే ఎలా ఉంటారో ఆయన రథం కూడా కుదుపులు లేకుండా అలాగే ఉంది. అతని మనసుకి సఫలమైన మనోరథానికి ఆ ప్రయాణంలో చేస్తున్న రథానికి ఈ రెండింటికి పోలిక చెప్పాడండి అక్కడ. అట్లాంటి దాంతో శబ్దాలంకారము అర్థాలంకారం రెండు ఉన్నాయి. రథము మనోరథం అనేది చక్కని శబ్దాలంకారం. దానికి తోడు ఈ రథాన్ని తన మనోరథంతో పోల్చటం. సహిత సహిష్ణు అనేటువంటి రెండు సహిలు వచ్చాయి. అవును. అంటే ప్రత్యేకంగా ఆయనే కాళిదాసు శబ్దాలంకారం కొరకు ఎక్కువ పాటు పడడు. ఆయన ఆటోమేటిక్గా తొందరగా వస్తుంటాయి. అంటే శబ్దాలంకారం ఒక రకంగా చెప్పాలి అంటే దాన్ని సాహిత్యకారులు అది పెద్దగా గొప్పగా అనేటువంటి చెప్పుకోరు. ఏదో అవసరం ఉంటే పదం వాడితే వేరే విషయం. అంటే అట్లా శబ్దాలు కూడా బాగుపడదు కవిత్వంలో. కవిత్వం శబ్దాలు కూడా వాడితే కదా కవిత్వం దెబ్బతింటుంది అనేది. అదొక చిత్రాలంకారం అంటే చిత్రకావ్యం కింద తీసుకుంటారు. అంటే బాగా శబ్దాలంకారం మరి ఇంకేదో తపన పడుతుంటే మధ్యలో వస్తుండటం వేరే విషయం. పెద్దగా మనకు అక్కడక్కడ కనబడుతుంటాయి. పోతన కావ్యం అవే కదండి. పోతన భాగవతం నిండా శబ్దాలంకారాలు ఎక్కువ కదా. శబ్దాలంకారాలు ఉంటాయి, కానీ అతని ఇది ఆ భక్తి భావం వల్ల అంతా బాగా ప్రసిద్ధమైంది ఆ కావ్యం. అంటే శంకరాచార్యుల వారి స్తోత్రాలు కూడా అద్భుతమైన శబ్దాలంకారాలతో ఉంటాయి. శబ్దాలంకారంతో పాటు శబ్దాలంకారాలు కూడా. అంటే కావ్య లాక్షణికులు ఏమంటారంటే ఉత్తమ కావ్యం ఉత్తమోత్తమ, ఉత్తమ, మధ్యమ, అధమా అని అధమైంది అంటే ఈ చిత్రాలంకారం చిత్రకావ్యాలు ఉంటారు. దాని కొరకు పాటు పడవద్దు కదా. అది అధమ కింద కావ్యమే, కానీ కావ్యం కాదనడం లేదు, కానీ అది ఉత్తమంగా వేసేది వాటిని కాదనమాట. అట్లా ఉత్తమోత్తమం కాదు.
ఈ అధమాధమ కావ్యం తీసుకోలేదు. ఉత్తమ ఉత్తమోత్తమ ఉత్తమ మధ్యమ ఆ, అధమ అనేటువంటి దాంట్లో మధ్యమలో కూడా వేసుకుంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు మధ్యమ అనేటువంటిది. మధ్యమ వరకే తీసుకున్నటువంటి ఓ రసగంగాధర్ గారు మధ్యమ వరకే తీసుకున్నాడు. ఉత్తమోత్తమం ఉత్తమ మధ్యమ మధ్యమే చిత్రకావ్యం అన్నాడు. ఇప్పుడే ఉత్తమోత్తమ ఉత్తమ లేదా ఉత్తమ మధ్యమ అధమ అనే దాన్ని సాహిత్య దర్పణ గారు వాళ్ళు కానీ ఆ విధంగా చెప్పారు. ఏమంటుందంటే ఉద్దేశం ఏంటంటే మూడిట్లలో చిత్రకావ్యం చిత్ర అలంకారాలు కాదు, చిత్రకావ్యం అంటారు. అంటే ఎక్కువ ఈ బంధాలు కానీ అవి కానీ వాటి అదే వాటి చేయడం ప్రయత్నం చేయడం అంటే ఇది సింపుల్ గా ఇప్పుడు రథైన రథం బంధాలు, గర్భ కవిత్వాలు ఇవన్నీ చిత్ర కవిత్వం అంటారు. చిత్రకవిత్వాలు. అందుకే కదా చిత్ర కవితా సమ్రాట్ అన్నారు కదా చింతరామకృష్ణారావు గారు. అదే అదే. అంటే ఆ రాయడం నేర్పరిత్వం వేరే. అంతే అంతే దేనికదే అంతే అవధాన పాండిత్యం వేరే, కవిత్వ పాండిత్యం వేరే, దేనికదే. అంతే అంతే. ఆధునిక కవుల్లో కూడా అండి ఉమ్. వచన కవులు కూడా ప్రాసలు ఉపయోగిస్తారు. వచన కవిత్వం రాదు. ఈ ప్రాసలు ఉపయోగించే వాళ్ళలో కొందరు వచన కవులు అక్కడ ప్రాస కక్కుర్తి పడతారు. అవి ప్రాసపదం దొరికేసరికి ఆ ప్రాసపదం వేసుకుని భావం పాడవుతుంది. అది ఇలాంటి వాళ్ళని ఆధునిక వచన కవులు కూడా విమర్శిస్తారు. నువ్వు ఎంతసేపు ప్రాస కోసం ఏడ్చావు, అక్కడ ఏమీ లేదని. నేను కొంతమంది చూశాను, వాళ్లకు ఎన్ని సన్మానాలు అయినాయో భావకవిత్వంలో, కానీ వాళ్ళ కవిత్వాలు ఎట్లా ఉంటాయంటే ఒక కథ రాసేటో నవల రాసే ఒక వ్యాసం రాసేటో ఉంటుంది. అంటే ఒక లైన్ 2-3 లైన్లు తీసుకుంటూ అంటే లైన్లు విడివిడిగా చేస్తే అది కవిత్వం అనుకోవాలి, ఒక దిక్కు రాస్తే ఏదో వ్యాసమో ఏదో అనుకోవాలి. ఈ విధంగా ఏదో ఒక గణతంత్ర దినోత్సవం అనగానే దాన్ని మొత్తం వ్యాసం రాస్తారు, అది కట్ చేస్తారు. అలా లైన్లు చేసుకుంటూ పోతుంటే అప్పుడు మనం ఇది కవిత్వం అనుకోవాలి. అదే వాళ్ళకు మరి సన్మానం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకు సన్మానం చేస్తారు, వాళ్ళు ఎందుకు చేసుకుంటారు, వాళ్ళు ఏం చదువు ప్రింట్ మీడియాలో వస్తుండే అది ఏమిటో తెలుస్తుంది. అంటే మీరు బాగా సమీక్షిస్తుంటారు, నేను చూశాను ఇంత క్రితం కూడా కవిత్వాల విషయంలో కూడా మీ సమీక్షలో ఇది ఎట్లా చేశారు, ఎట్లా ప్రయోగించారు, కరెక్ట్ కాదు ఎందుకంటే వారిది చాలా సమీక్షలు చూశాను మీ కవిత్వాల విషయంలో. అక్కడ ఉండే ప్రశ్న వేస్తారు, మీరు ఇది ఎందుకు ఇట్లా ప్రయోగిస్తారు అది కాదు అంటే అట్లా ప్రశ్న వేసేవాళ్ళు ఉండాలి, లేకపోతే సరిపోయిందంటే వాళ్ళు అడ్డం చేస్తారు. సరే దీంట్లో వడిపడ్డ గారు మ్యూట్ చేయకుండా పోయారు. లైన్ కట్ చేద్దామండి, ఫోన్ వస్తే లైన్ కట్ చేస్తాం సార్. సరే మ్యూట్ చేయలేదు, నేను చూస్తున్నాను. లేదు, లైన్ కట్ చేశాను. ఓకే సరే. అది దీంట్లో మనకు కావాల్సిన సందులు మొదలు చూడండి. మ్యూట్లో ఉన్నారు కటకం వారు, మీరు ఏదో అంటున్నారేమో. శ్రోత్ర అభిరామధ్వని విసర్గ లేవు, శ్రోత్ర అంతే. శ్రోత్ర అభిరామధ్వని అన్నప్పుడు ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి. సరే, రథేన సధర్మపత్ని సహిత సహిష్ణు అనుద్ఘాత సుఖేన, ఇది నన్ తత్పురుషం ఇక్కడ కనిపిస్తుంది. నన్ అనుద్ఘాత సుఖేన, తర్వాత పూర్ణేన మనోరథాన్ని, ఇంకేమీ లేవండి, ఎంతవరకే కనిపిస్తుంది. ఇవ స్వేన ఇవ ధర్మపత్ని కూడా మనకు విసర్గలో సుఖేన అయవాది సంధి. అయావాయ సంధి అది పెట్టుకుంటే ఒకటి బట్టి ఆయా పెట్టుకుంటే అదే వచ్చేస్తాయి. స్వేనేవ గుణసంధి, స్వేన గుణసంధి, స్వేన ఇవ స్వేనేవ పూర్ణేన మనోరథం. అన్ను ఉద్ఘాత అయింది. ఉత్ సకారానికి ఘాత అనేటువంటి ఈశ్వరంగా ఉంది, ఉద్ఘాత అయింది. జస్టస్ అంది వచ్చింది. జలాం జసి తర్వాత
ఇక్కడ ఆ రోజుల్లో రథము చెదరనంత నున్నటి బాటలు ఉంటాయని మనం అనుకోము. ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే పైగా ఆయన ఒక అడవిలో నుంచి వస్తున్నాడు. అనుద్ఘాత సుఖేన అనే దానికి ఇక్కడ ఎందుకు అంటే పూర్ణేన మనోరథైన కావడం వల్లనే ఆ కుదుపులో నేను పట్టించుకోలేకపోయిండేమో గాని ఆ బాటలంతా తేటగా ఇవాళ తార్ రోడ్లో సిమెంట్ రోడ్లో ఆ రోజులు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు మేము కచ్చడ బండ్ల మీద అనుభవించిన వాళ్ళం. కచ్చడ బండ్లకు ప్రత్యేకంగా దూడలు ఉంటాయి. వాటికి కట్టేవి అరక కట్టేవి కావు పశువులు. కేవలం ఆ కచ్చడ బండి లాగడానికే ఉంటాయి అవి. వాటిని తోకలు కూడా ముట్టుకొనివ్వవు. తోక కూడా ముట్టుకొనివ్వవు అవి. గండి కట్టడమే ఆలస్యం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు అన్నట్టు పరిగెత్తుతూనే ఉంటాయి. కానీ ఉండొచ్చండి. అంటే ఇప్పుడు ఆయన ప్రయాణం చేస్తుంటే ముందు ఏర్పాటు చేసి ఆ రోడ్లవి బాగు చేసేవాళ్ళు ఆ వ్యవహారం అంతా అటువంటి మంది మార్బలంతోనే పెడతాడండి ఆయన. అంటే మహారాజు చక్రవర్తి ఆయన. రథం మాత్రం అదే కదా. ఒకటి సార్, ఎప్పటి సౌకర్యాలు అప్పుడే ఉంటాయి. ఇవాళ హైవేతో పోల్చలేదు కానీ ఆ రోజుల్లో ఉన్న రోడ్లలో అది బాగుండొచ్చు. ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనోరథంలో ఉండేటటువంటి అది ఆనందం ఉందే, అందువల్ల ఆ శబ్దాలు చాలా ఇంపుగా కనిపిస్తాయి. బాటలో ఉండే కష్టాలు కూడా సుఖంగా ఉంటాయి. అది కాళిదాస్ చెప్పదలుచుకున్న భావం అదే అక్కడ. అంతే అది నాకు తెలిసింది. ఎందుకంటే మేము మా అమ్మమ్మ గారింటి ఆయన మార్గాన్ని వర్ణించడం ఒక వంకగా పెట్టుకుని మనస్సును వర్ణించాడు. అది మార్గం అనేది చెప్పాడు. మార్గం వల్ల హాయిగా ఉంది అనే చెప్పాడు. కానీ ఆ మార్గం ఈ మనస్సు అంత హాయిగా ఉన్నది అని చెప్పాడు. ప్రథమ సర్గలో చాలా అద్భుతమైన వర్ణన ఉంది. ఇది ఏ రథయాత్రని వారు అక్కడి నుంచి దాదాపు నేను కూడా ఒక 30 శ్లోకాలు ఉన్నట్టున్నాయి. మొత్తం అక్కడికి వైశిష్టాశ్రమానికి చేరే వరకు ఉన్నటువంటి ఒక వర్ణన చాలా ఇట్లాంటి యొక్క ఈ రథం యాత్రలో కూడా తాను ఆనందాన్ని అనుభవిస్తున్నట్టు మనోహరమైనటువంటి ధ్వనితోని ద్వితీయ సర్గలో మనం చదువుకున్న ఒక 10 శ్లోకాలు సుమారు ఆయన ప్రయాణంలో అటు ఇటు వృక్షాలు, వరుణుడు, దిక్పాలకులు వీళ్ళందరూ ఎలా సహకరించారన్నది కూడా అక్కడ ఉన్నది. సుమారు ఒక 10 శ్లోకాల వరకు ద్వితీయ సర్గలో కూడా మనం చదువుకున్నాం. ద్వితీయ సర్గలోనే మనం చెప్పుకున్న దాంట్లో సుమారు ఒక 10 శ్లోకాలు ఆయన ప్రయాణం చేసేటప్పుడు అటు ఇటు వృక్షాలు ఎలా ఉన్నాయి, ఎలా ఎక్కడ లేవు కదా మనకు. ద్వితీయ సర్గలో ప్రారంభమే ఆయన దానితో స్టార్ట్ అయినాం. అంటే గోవు దగ్గరతోనే స్టార్ట్ అయినాం. దీంట్లో ఏం లేదు. గోవు దగ్గరికి వెళ్ళడం, అది శృతేరివార్థం స్మృతిరన్వ గచ్చది అని చెప్పి ఆమె చేసినట్టుగా చేస్తూ అనుకుంటుంది. తర్వాత కేవలం గోసేవ మాత్రమే ఉంది. తర్వాత ఇప్పుడు అయిపోయింది, గోసేవ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రథమ సర్గలో మనోభిరామాః శృణ్వంతే సంవాదినీకేకాద్విధా భిన్నా శిఖండిభిః అని 39వ శ్లోకం ప్రథమ సర్గలో ఉంది. మనోభిరామం శృణ్వంతే అని పిలిచాడు. రథనేమి స్వనేన చ స్వనోన్ముఖైః అన్నాడు. స్వనోన్ముఖైః స్వనం అంటే ధ్వని. అది ఒక్కటే అవి ఏమిటి లేళ్లకు లేళ్లు ఉంటున్నాయి. ఒక్కసారి అవి అట్లానే భయపడకుండా చూస్తున్నాయి అన్నమాట. అంటే ఆ ధ్వనిని వింటూ వ్యక్తం చేశారు. ఈయన మనోభిరామం లాగా అన్నట్టుగా అక్కడ వ్యక్తీకరించబడి ఇక్కడ రణగణధ్వని చెప్పాడు. సిద్ధ గంభీర నిర్ఘోష ఇక్కడ రణగణధ్వని అనకుండా మయూరాలు అవి చేసే అన్నట్టు నేను ప్రథమ సర్గనే అలాగే రాశానులేండి మొత్తం. అందుకనే మొదటి పౌరుషేణ్యం భయోవాహం ధైరావతావివ అనేటువంటి వీళ్ళిద్దరు కూడా దాంట్లో కూర్చుంటే మెరుపు తీగలాగా, మేఘంలో ఉన్నటువంటి మెరుపు తీగలాగా రథంలో ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు వెళుతున్నారు అని ఆమెనేమో విద్యుత్ తీగలాగా, ఆయనేమో ఐరావత పర్వతంలాగా ఉన్నటువంటి, ఐరావతం అంటే మేఘాలు కూడా దాంట్లో ఉన్నటువంటి లాగా మేఘాలను వెళుతున్నట్టుగా అది ఇంకో శ్లోకంలో ఉంది. చాలా చాలా అద్భుతమైన వర్ణనలు ఉన్నాయి. సంతోషంతో
అయ్యంగవీనం ఆదాయ ఘోషవృద్ధానుపస్థితాన్ వ్యాఖ్యానం అయ్యంగవీనం ఆదాయ ఘోషవృద్ధానుపస్థితాన్ అని అంటే వాళ్ళు అక్కడ ఉన్నట్టు తోలో వెళుతుంటే రాజుగారు వస్తున్నారు ముందే తెలిసినటువంటి మొత్తం పల్లె వాసులైనటువంటి అందరూ కూడా తన పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళంతా వస్తుంటే వాళ్ళంతా ఎదురేగి చేయడం వాళ్ళు రాజు వస్తున్నారు వాళ్ళకి ఏదో కానుక ఇవ్వాలి కదా రాజు వస్తుంటే కానుకలు ఇవ్వాలి రాజు దగ్గర కానీ పెద్దవాళ్ళ దగ్గర కానీ దేవుని దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ వెళ్ళేటప్పుడు పొట్టి చేతో రిక్తహస్తే నోపేయాలని ఉన్నది రాజుగారికి వస్తే రాజుగారు ఏం చేశారు అంటే హయ్యంగా వీణం ఆదాయ అంటే కొత్తగా అప్పుడే తయారు చేశాను నెయ్యిని తీసుకొని వచ్చి నెయ్యిని కానుకగా ఇచ్చారని ఇలా వాళ్ళందరినీ మాట్లాడుకుంటూ పోతుంటే తోలో ఉన్నటువంటి చెట్లను గుట్టను వాటిని అడుగుతున్నాడు వాళ్ళు ఏం చెట్టు ఏమిటి అదేమిటి మనకి ఇవన్నీ కూడా అంటే మేము పొలాలు అటు ఇటు ప్రయాణం పెడుతున్నప్పుడు అన్ని వాటితో ముందు ఉన్నటువంటి నడిపి వాడితో ఏదో మాట్లాడుతుంటాం ఇదేంద్రా అదేం చెట్టురా ఇదే ఉంటే వాడు ఏదేదో చెప్తుంటే వాడు అది కూడా అట్లా ఒక గమ్మత్తైనటువంటి అది మా మిత్రుడు సంగారెడ్డి తర్వాత సదాశివ్ పెద్దాపురం అని ఒకటి ఉంది క్లాస్మేట్ ఆయన పెళ్ళి వాడు సంగారెడ్డి సెటిల్ అయినా కానీ ఊరు పెద్దాపురం దగ్గరే ఒక 10 పెద్దాపురం వెళ్ళి వాడిని పెళ్ళి సదాశివపేటలో అక్కడ అమ్మాయితో అయింది మరి మేము పోయిన అందరూ మొత్తం బండ్లే దాదాపుగా ఒక 60-70 బండ్లు నేను ఇంకో ఫ్రెండ్ వచ్చాడు ఇద్దరం కలిసి దాంట్లో ముందు బండ్లో కూర్చుంటే వాడు ఏం కూర్చుంటాం మనం దిగుదా హాయిగా నడుచుకుంటూ పోతే గమ్మత్తుగా ఉంటుంది అందరితో పాటు అంటే పక్కకు దిగబడి నడుచుకుంటూ వాటితో పాటు నడుచుకుంటూ పోతుండేది ఒక మంది అన్ని వరుసగా ఒక పెద్ద మొత్తం ఈ బండ్లు వాటన్నిటితో పక్క కొడుతుంటే అదో గమ్మత్తుగా ఉంటుండేది ప్రయాణం చేసుకుని మొత్తం దాదాపుగా అక్కడి దాకా ప్రయాణం చేసాం నడుచుకుంటూ వెళ్ళినటువంటి ఇది అంటే ఇవన్నీ కూడా మనకు చమత్కారమైనటువంటి కూడా కనబడుతుంటాయి మందికి సరేనండి ఇక్కడికి మళ్ళీ వ్యాకరణంలోకి వెళదాం స్వస్తి వ్యాకరణంలో గోగ్రం ఎలా చెప్పుకున్నాం గోగ్రం చెప్పండి పడిపడి ఎవరు ఏం చెప్పుకున్నాము సర్వత్ర విభాష గో చెప్పుకుంటాం గురుగారు మన తర్వాత దాని తర్వాత పదాంతైక్యం ఏంగంతైక్యం ఆ రెండు మాట్లాడుకున్నాం మనం దాని తర్వాత అంటే నిన్న నేను దాని తర్వాత మనం అవంగ ఆదేశం చెప్పుకోవాలి గురుగారు అవంగ ఆదేశంలో ఆ సూత్రం చెప్పుకోవాలి గురుగారు మనం అది 6:1:23 అవంగ్ స్ఫోటాయనస్య అవంగ్ స్ఫోటాయనస్య అది చెప్పుకోవాల్సింది గురుగారు దాని తర్వాత మనకి అంటే ఈ రెండింటికి సమాధానం చెప్పుకున్నాము ఇక్కడ ఏమంటే ఏంగంతస్యకిం తర్వాత విభాష గో అది పదాంతకిం ఈ రెండు మాట్లాడుకున్నాము ఆ రెండాడు మాట్లాడుకున్న తర్వాత ఇదే ప్రకృతి భావం 1లో చెప్పుకున్నాం అక్కడ ఈ గోస్థానంలో దాని గోకి పదత్వం ఉండాలి లేకపోతే గో ప్లస్ అస్ అన్నప్పుడు గో అస్ అన్నటువంటి వస్తుందని చెప్పి మనం చెప్పుకున్నాం గురుగారు దాని తర్వాత మనం పదాంతం అని చెప్పినట్టయితే గో ప్లస్ అస్ అనేటువంటి అస్ అనేటువంటి ఒక ప్రత్యయం విడిగా చేయాల్సి వస్తుంది ఇప్పుడు గో అహ అనాల్సి వస్తుంది అనమాట గో అహ అనాల్సి వస్తుంది గోస్ అనాల్సి వస్తుంది పదాంతకి ఆ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పుకున్నాం చిత్రగు అగ్రం అనే చోట శబ్దం అయినప్పుడు ఏంగంతం ఎందుకన్నారు అంటే చిత్రగు అని ఉకారాంతం కనుక ఇక్కడ ఒకవేళ చెప్పాల్సి వస్తే నిషిద్ధ రూపం అరిష్ట రూపం వచ్చేది దగ్గర చిత్రగ్వగ్రం అయింది రణాదేశం వచ్చి తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం అవంగ్ స్ఫోటాయనస్య దాన్ని చెప్పుకోవాలి స్ఫోటాయుడు అనబడే వ్యాకరణ ఆచార్యుడు పాణిని కంటే పూర్వం పాణిని ఆ విధంగా వాళ్ళ పేర్లను స్మరిస్తుంటాడు మనకి ఇంతకుముందు వచ్చే కదా ఇది పూర్వత మనం ఇంత ఒక మహర్షి చెప్పుకున్నాం శాకటాయనస్ చెప్పుకున్నాం ఎక్కడెక్కడ కనబడుతుంటారు స్ఫోటాయనాచార్యుడు మనం ఈ ప్రకృతి భావంలో వచ్చేటువంటి రకరకాల నియమాల్ని మనం ఇది చెప్పుకుంటూ వస్తున్నామండి. ఇప్పుడు ఇంతకుముందు గో అగ్రం అన్న చోట ప్రకృతి భావం 1
దాని కింద వచ్చినటువంటి వివరాల్ని మనం మాట్లాడుకున్నాము. గో అగ్రం దగ్గర పదాంతకి, తర్వాత ఈ ఏంగంతస్య ఆ సర్వత్ర భాష గో, అక్కడ దాంతో మనం ప్రకృతి భావం గురించి మాట్లాడుకోవడం ముగించేసాము. దాని అంతర్గతంగానే మరొక వివరానికి మనం వెళ్ళాము. ఇక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఏమిటంటే ఈ గో అగ్రం అని అనుకున్న తరువాత 2 రూపాలు సిద్ధిస్తాను గోగ్రం అని అనుకున్నాము. అక్కడ అయిపోయిన తర్వాత అవం స్ఫోటాయనస్య అన్న సూత్రం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. దీనికి వృత్తి ఏమిటంటే పదాంతే ఏంగంతస్య గో అవం వా అచి, ఇది వృత్తి. అవం స్ఫోటాయనస్య అన్న సూత్రానికి పదాంతే ఏంగంతస్య గో అవం వా అచి. దీనికి వివరణ ఏంటి? ఏంగంతమగు గోశబ్దమునకు పదాంతమై ఉండాలి. గోశబ్దమునకు పదాంతంలో ఉండగా అచ్చుపరంగా ఉండగా వికల్పంగా అవంగు ఆదేశంగా వస్తుంది. గోశబ్దం అయి ఉండాలి, ఏంగంతం అయి ఉండాలి, అది పదాంతంలో ఉండాలి, అచ్చుపరంగా ఉంటే కనుక వికల్పంగా అవంగ్ ఆదేశంగా వస్తుంది అన్నటువంటిది ఈ సూత్రం చెప్తుంది. ఈ సూత్రం వివరాలు ఏంటో చూద్దాం. మరొకసారి చెప్తాను. ఏంగంతమగు గోశబ్దానికి అంటే గోశబ్దానికి ఏంగంతం ఉండాలి అంటే ఏవో, ఏంగంటే ఏమిటి? ఏవోలు అంతమై ఉండగా పరంలో అచ్చు ఉంటే కనుక, అంటే అచ్చులంటే అచ్చు అంటే వికల్పంగా అవంగ్ అనేటువంటి పదం వస్తుంది, ఆదేశంగా వస్తుంది అన్నటువంటిది ఇది సూత్రం చెప్పేది. దీని నియమాలు ఏమిటి? ఇప్పుడు మనం సూత్రం విన్నాం కాబట్టి, వివరణ విన్నాం కాబట్టి నియమాలు తేలిగ్గా తెలుస్తాయి. మళ్ళీ ఒక్కసారి పూర్వమందు గో ఉండాలి, పూర్వపరంలో గోశబ్దం ఉండాలి, అది ఏంగంతమై ఉండాలి. గో ఉండాలి, ఏంగంతమై ఉండాలి. అట్టి గోశబ్దం పదత్వం ఉండాలి. పదత్వం అంటే మనం మళ్ళా చెప్పుకోనక్కర్లేదు. ప్రత్యయం కలిసి ఉండాలి. ప్రాతిపదికకి ప్రత్యయం కలిసిన తర్వాత మాత్రమే దానికి పదత్వం వస్తుంది. కాబట్టి ప్రత్యయం కలిసిన తర్వాత పదం ఉండాలి. అచ్చుపరంగా ఉండాలి. అచ్చు అంటే తెలుసు కదా మనకి, మొదటి 4 సూత్రాల్లో చెప్పినటువంటి అచ్చుపరంగా ఉంటుంది. ఇలా ఉంటే కనుక ఏమవుతుంది? అవంగ్ అనేటువంటి పదం ఆదేశంగా వస్తుంది, వికల్పంగా ఆదేశంగా వస్తుంది. ఇది సూత్రం చెప్పేది. దీన్ని స్ఫోటాయనస్య అనేటువంటి వ్యాకరణగాడు చెప్పడం వల్ల ఆయన పేరుతోనే ఈ సూత్రంలో ఉంది. ఈ స్ఫోటాయనుడు అనే ఆయన ప్రాణిని కంటే కూడా ప్రాచీన వైయాకరణుడు. కాబట్టి పాణినికి ఉన్నటువంటి ఆయన ఏం చేశారంటే అక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి వైయాకరణులు కూడా ఆయన అక్కడక్కడ వారి సూత్రాలు కూడా చెప్పి పూర్తి సమగ్రమైనటువంటి వ్యాకరణాన్ని మనకు అందించారు. అందువల్ల ఆ వైయాకరణలు ప్రాచీన వైయాకరణలు చెప్పిన సూత్రాలు కూడా అక్కడక్కడ కనబడతాయి. ఇది ఆయన చెప్పింది. అయితే దీని అర్థం ఏమిటి? ఇక్కడ ఆయన చెప్పాడని చెప్పడానికి అర్థం ఏమిటి? ఇది స్ఫోటాయనుడి అభిప్రాయమే కానీ పాణిని చెప్పింది కాదు. అయితే ఈయన స్ఫోటాయనుడి ప్రకారం అవంగ్ ఆదేశంగా వస్తుంది. దీన్ని ప్రధానమైనటువంటి దానిగా పాణిని చెప్పట్లేదు, కానీ ఆయన చెప్పిన దాన్ని ఇక్కడ మనకి ఉటంకిస్తున్నాడు, ఈ సూత్రం ఉటంకిస్తున్నాడు. కాబట్టి మనం దాని గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు మనం అనుకున్నటువంటి గో అగ్రం అనేటువంటి పదంలో గో ప్లస్ అగ్రం ఉండగా మనం ఒక్కసారి వెనక్కిడితే ఎందుకంటే మనం అనుకున్నాం కదా, ఏమిటంటే ఈ సూత్రాన్ని ఈ 2-3 రూల్స్ నిబంధనలు కూడా మనం ఒక్కసారి వెనకాల పాఠం చదువుకుంటూ ఉండాలి. చదువుకుంటే కానీ మనకి 2-3 రోజుల తర్వాత మాట్లాడినప్పుడు ఈ లింక్ వెంటనే మనకి బోధపడదు. కాబట్టి అయినా సరే మనం ఇక్కడ పాఠంలో ఉంది కాబట్టి మనం ఒక్కసారి చెప్పుకుందాం. ఈ గో అగ్రం ఉన్న చోట్ల మొట్టమొదటి రావాల్సింది ఏమిటి? ఏచోయవాయవసంది, అవ ఆదేశంగా రావాలి. కానీ దాన్ని ఖండిస్తూ ఈ అవంగ్ స్ఫోటాయనస్య సూత్రం ప్రకారం ఏంగంతమైన సమాసంలోని పదాంతమైనందువల్ల గోశబ్దానికి అవంగ్ ఆదేశంగా వస్తుంది అన్నటువంటిది ఇక్కడ నియమం. అయితే ఇక్కడ సందేహం ఒకటి వస్తుంది. ఏమిటంటే ఈ అవంగ్ అనేటువంటిది 2 అక్షరాలు ఉన్నాయి, అనేక వర్ణాలు గల ఆదేశం. ఎక్కడ రావాలి, ఏ స్థానంలో రావాలి అన్నది ప్రశ్న. అది రావాలి అంటే మళ్ళా మనం వెనక్కి వెళ్ళాలి. ఒకసారి 21వ సూత్రానికి వెళ్ళాలి. 21వ సూత్రం కింద మనం చదువుకున్నది ఏంటి? ఆలోంతస్య అనేటువంటి సూత్రం చదువుకున్నాం. ఈ అలోంత్యస్య అన్న సూత్రం మనం చదువుకున్నాం. ఒక్కసారి మన మిత్రుల జ్ఞాపకం కోసం ఈ అలోంతస్య అన్న సూత్రం మనం ఎక్కడ చదువుకున్నాము? ఇకోయణచ సూత్రంలో చదువుకున్నాం. మనం గుర్తుందా? ఇకోయణచ సూత్రంలో ఎండ ప్రతిషేధో వాచ్య, చివరి వర్ణానికి
సంయోగాంతస్య లోప అన్నప్పుడు సంయోగం జరిగినప్పుడు చివరి వర్ణానికి లోపం జరుగుతుంది అని అనుకున్నాం. ఈ లోపం ఎక్కడ జరగాలి? ముందు జరగాల, వెనకాల జరగాల, చివరి జరగాల అన్న దానికి సమాధానంగా మనం ఈ అలోంత్యస్య అన్న పదం చెప్పుకున్నాం, సూత్రం చెప్పుకున్నాం. ఆ సూత్రం చెప్పుకుంటే అక్కడతో అవ్వలేదు మనకి. దానికి మళ్ళా ఒక్కసారి ఎణాదేశ సంతానికి వెళ్ళినట్టయితే, ఎణాదేశ సూత్రానికి వెళ్ళినట్టయితే ఈ చివరి అలోంత్యస్య చివరి వర్ణాన్ని జరుగుతుంది అనుకున్నప్పుడు ఎన్ ప్రతిషేధో వాచ్య, ఎణాదేశం వచ్చినప్పుడు మాత్రం ఈ అలోంత్యస్య చివరి వర్ణానికి లోపం అనేటువంటిది జరగదు అన్నటువంటి నియమాన్ని అక్కడ మనం చదువుకున్నాం. ఇది కేవలం మన మిత్రుల జ్ఞాపకం కోసమే ఒక్కసారి గుర్తు చేస్తున్నాం అంతే. కాబట్టి మనం వెళ్ళవలసింది ఏమిటంటే ఈ ప్రకృతి భావంలో అలోంత్యస్య అన్న సూత్రం ప్రకారం ఏమిటంటే ఆదేశం స్థాని యొక్క చివరి వర్ణానికి రావాల్సి ఉండగా చివరి వర్ణానికి ఈ లోపం, అలోంత్యస్య అంటే ఏమిటి? చివరికి వర్ణానికి ఆ లోపం రావాలి. సంయోగాంతస్య లోప అన్నప్పుడు ఆ లోపం ఎక్కడ రావాలి అనుకుంటే అలోంత్యస్య అన్న సూత్రం సమాధానం చెప్తోంది. కాబట్టి ఇక్కడ ఈ అలోంత్యస్య దాని ప్రకారము ఇక్కడ ఇది ఏం చేస్తుంది? ఈ సూత్రం అలోంత్యస్య అని చెప్పడం అవంగ్లో అకార వకార నకారాలు ఉన్నాయి, 3 వర్ణాలు ఉన్నాయి. అవంగ్ అనేటువంటి దాంట్లో అకార వకార అకార నకార వర్ణాలు ఉన్నాయి. ఈ 3 ఉన్నాయి ఇందులో. ఈ 3 దేనికి రావాలి అన్నటువంటిది ప్రశ్న. వచ్చేటప్పుడు మనకు హలంత్యం సూత్రంగా ఎత్తుపోతుంది అది ముందే. నకారము అవంగ్ అనే దాంట్లో హలంత్య అవా మాత్రమే వెళ్తుంది. ఆ అకార వకార వస్తుంది. అకార వకారాలకి ఎక్కడ రావాలి అన్నటువంటిది మన సూత్రం. దీనికి మళ్ళా మనం తర్వాత సూత్రానికి పెడితే గానీ మనకి సమాధానం దొరకదు. దీనికి తర్వాత సూత్రం ఏంటంటే మిత్రులు గుర్తే ఉండి ఉంటుంది కటకం వారికి. ఎందుకంటే దీని మీద మనం కాసేపు చర్చ చేసుకునేదో 1-2 ప్రశ్నలు కూడా వేసుకొని సమాధానం కూడా చెప్పుకుందాం. అనేకాల్ చిత్ సర్వస్య అన్నటువంటి సూత్రం మనం మాట్లాడుకున్నాం. అనేకాల్ చిత్ సర్వస్య అన్నటువంటి సూత్రం దీనికి మనం సమాధానం చెప్పింది. ఈ సూత్రానికి వృత్తి లేదు. అయితే దీనికి వివరణ ఏంటంటే ఈ అనేక వర్ణములు గల ఆదేశమైనందున శికారం ఇత్తైన ఆదేశమైనను స్థాని మొత్తం వర్ణముల స్థానపైన వచ్చును అన్నది ఈ సూత్రం. ఇందులో 2 భాగాలు ఉన్నాయి ఈ సూత్రంలో. ఏమిటి? అనేకాల్ సిత్ సర్వస్య. అనేకాల్ వేరు, సిత్ వేరు, సర్వస్య. ఈ అనేకాలు అంటే ఏమిటి? అనేక హల్లులు, అనేక అల్లు. అక్కడ ఆ పదం ఎలా విడగొట్టాలి? అనేక అల్. అల్ అంటే ఏమిటి? అచ్చులు హల్లులు కలుపుకున్న మొత్తం. అచ్చు దగ్గర నుంచి హల్లు దాకా చివరి వర్ణం దాకా 14 సూత్రాల్లో చెప్పినటువంటి అక్షరాలు. అనేక అల్లులు అంటే మొత్తం వర్ణాలు ఉన్నప్పుడు కానీ, లేదా సిత్ శికారం ఇచ్చేటువంటి ఉన్నప్పుడు కానీ, ఆదేశం అయినప్పుడు కానీ స్థాని మొత్తం వర్ణాల స్థానంలో ఈ పైన ఈ ఆదేశం వస్తుంది. ఈ అవంగ్ అనేటువంటి స్థాని మొత్తం యొక్క వర్ణాల పైన వస్తుంది అనేటువంటిది ఈ సూత్రం చెప్తుంది. దీనికి మనం ఏం మాట్లాడుకున్నామంటే సూత్రమునందలి అనేకాల్ అనగా అనేక హల్లులు కలది అని అర్థము. అల్ అనగా ఆ ఈ ఉన్ నుంచి చివరి సూత్రమైనటువంటి హల్లు వరకు అనగా వర్ణములు అన్ని అని అర్థం. సిత్ అనగా ఆదేశ ఆగమనందు వచ్చే వర్ణ సముదాయం నుండి సకారం ఇత్తై లోపం ఉన్నట్టుగా సిత్ చెప్పబడింది. కావున మనం చెప్పుకునేటువంటి గో అగ్రం అన్న పదకు అవంగ్ చూడటానికి సూత్రం ద్వారా వచ్చు అవంగ్ ఆదేశము అనేక వర్ణములు కలది. కావున ఈ అనేకాల్ చిత్ సర్వస్య సూత్ర నిర్దేశానుసారము స్థానీయైన గోశబ్దముపై మొదట వస్తుండగా అట్టి దీనిని కూడా ఖండిస్తూ చెప్పబోయే విషయం మరో ముందు పాఠంలో ఉన్నది. ఇంతవరకు అర్థం గురుగారు? అంటే ఈ రెండు సూత్రాలు మొట్టమొదటి నేను మాట్లాడుకుని ఇప్పుడు అవంగ్ స్ఫోటానస్కి మనం నిజానికి కండిషన్ ఈ పాఠం మనం గోఅగ్రం దగ్గర నుంచి వస్తున్నాం. గోఅగ్రం దగ్గర నుంచి అవంగ్ స్ఫోటానస్యకు వచ్చాం. అవంగ్ స్ఫోటానస్య దగ్గర అగ్రమణ తోట అవంగ్ అనేటువంటి ఆదేశంగా వస్తుంటున్నాం. అయితే ఈ అవంగ్ అది కూడా మనకి ఆ తర్వాత వచ్చినటువంటి దానికి సమాధానంగా మనం అలోంత్యస్య అనే సూత్రం మాట్లాడుకున్నాం. చివరి అన్ని వర్ణాలు లోపం వస్తాయి, చివరి వర్ణానికి లోపం వస్తుందని చెప్పుకున్నాం. అయితే దానికి సమాధానం మళ్ళీ ఏ వర్ణం మీద రావాలంటే అనేకాల్ సిత్ సర్వస్య అన్నట్టు సూత్రం చెప్పుకున్నాం. అనేకాల్ సిత్ సర్వస్య అంటే అనేక హల్లులు సిత్ ఇక్కడ వస్తుంది. దీని మొత్తానికి వస్తుంది అనుకున్నాం. అయితే ఇక్కడ కూడా దీన్ని కూడా ఖండిస్తూ మరో సూత్రం మనం చెప్పుకోబోతున్నాం. ఏమిటంటే ఇది నిచ్చ అనేటువంటి సూత్రం. నిత్ తకారాంత పుల్లింగ
దీనికి ముందు మనం ఏం రాసుకున్నామంటే ఇక్కడ గోపై వచ్చే అవంగ ఆదేశం అనేక వర్ణములైన ఎక్కడ రావాలి అనే సందర్భంలో సమస్యను అలోంత్యస్య సూత్రం చివరి వర్ణం రావాలని చెప్పగా అనేకాల్సిత్ సర్వస్య సూత్రము స్థానిపై మొత్తం వస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ రెండింటినీ ఖండిస్తూ మరో సూత్రం వస్తుంది. దానికి ఏమిటంటే సూత్రం 47వ సూత్రం కింద మాట్లాడుకున్నాం మనం. నిచ్చ ఇది ఈ నిత్ తకార పుల్లింగ ప్రథమ ఏకవచనం, చహ అవ్యయం, ఈ నకారం ఇత్తైన వర్ణం కనుక నిత్ తనే కాలస్య శైవస్యాత్ గవాగ్రం గో అగ్రం అనేక వర్ణములు కలదైనప్పటికీ కూడా ఆదేశము నిత్తు అయితే కనుక స్థాని యొక్క చివరి వర్ణముకు కలుగుతుంది అన్నది ఇక్కడ మనకి ఈ సూత్రం సమాధానం చెప్తోంది. అనేక వర్ణాలు అయి ఉన్నప్పుడు, అనేక వర్ణాలు కలదైనప్పటికీ ఆదేశం నిత్య అయితే కనుక స్థాని యొక్క చివరి వర్ణానికి ఈ లోపం జరిగి ఆదేశం వస్తుంది, ఈ ఆదేశం ఆ స్థానంలో వస్తుంది అనేటువంటి చెప్తున్నారు. విశేషం నిత్ అనగా ఆదేశం ఆగమాది వర్ణములై ఉండు నిత్ అని పేరు. వామదాల సముదాయమునకు ఆదేశం ఆగమాల సముదాయం నిత్ అని పేరు. కావున ఆదేశంగా అవంగ్యంలోని చివరి వర్ణము నకారంత హలంత్యం ఇత్తై లోపించగా అవ మిగిలిన ఆదేశంగా వస్తున్నాయి. ఈ అవంగ్ అనేటువంటి దాంట్లో చివరి వర్ణమైనటువంటి నిత్ అది ఇత్తైనందువల్ల అది లోపించి అవ అనేటువంటి మాత్రమే మిగిలి ఇప్పుడు అవంగ్లో మనకి ఏం మిగిలింది? అవ మిగిలింది. గో అగ్రం అన్న స్థానంలో దాదాగా గో ప్లస్ అవగ్రం గవ ప్లస్ అగ్రం ఓకారానికి అవ అనే ఆదేశం వచ్చి అగ్రం అకహ సవర్ణ దీర్ఘస్య అన్న సవర్ణ దీర్ఘం రాగా గవాగ్రం అనేటువంటి రూపం వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మరొకసారి దీని గురించి మరొకసారి చెప్తాను. ఈ నిత్య అని సూత్రం మనకు సమాధానం చెప్తున్నాం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఎక్కడ ఆగే మనం ఈ చివరి వర్ణానికి వస్తుంది లోపం అనుకున్నప్పుడు చివరి వర్ణానికి అనేక వర్ణాలకి అన్ని వర్ణాలకి అనేకాల్సిత్ సర్వస్య దాని ప్రకారం అన్ని వర్ణాలకి వస్తుంది అనుకున్నప్పుడు కూడా దాని తర్వాత కూడా మనకి నిత్య అనేటువంటి సూత్రం ఏం చెప్తుంది? నిత్ అనేటువంటి తకారం వచ్చినప్పుడు నిత్య అయినప్పుడు స్థాని యొక్క అనేక వర్ణములు కలదైనప్పుడు కూడా ఆదేశం నిత్ అయితే కనుక స్థాని యొక్క చివరి వర్ణమునకు కలుగుతుంది. కలిగి నిత్ అనగా ఆదేశ ఆగమాల వర్ణ సముదాయమునకు నిత్ అని పేరు. ఈ ఆదేశ ఆగమాల వర్ణ సముదాయం ఏంటి అనుకున్నప్పుడు అవంగ్. అవంగ్ అనేటువంటిది ఆదేశ ఆగమాల వర్ణ సముదాయం. 2-3 అక్షరాలు ఉన్నాయి కదా సముదాయం, కాబట్టి దీనికి నిత్ అని పేరు. ఈ నిత్య ఆదేశంగా వచ్చినప్పుడు హలంత్యం అన్న సూత్రం ప్రకారం చివరి వర్ణం ఇత్తై లోపించగా అవ మిగిలింది. ఈ అవంగ్యంలో లోపించి అవ అనేటువంటిది మాత్రమే మిగిలింది. ఆ మిగిలి ఈ గో ప్లస్ అగ్రం దగ్గర దానికి గోలో ఉన్నటువంటి అవర్ణానికి ఔ గా ప్లస్ ఔ ఉంది కదా, దానికి దాని స్థానం అంతే గో ప్లస్ ఓకారం గా ప్లస్ ఓకారం, ఆ ఓకార స్థానంలో అవ అనేటువంటిది వచ్చి గవాగ్రం ప్లస్ అవ ప్లస్ అగ్రం గ ప్లస్ అవ ప్లస్ అగ్రం. ఈ వలో అవ అంటే ఏమిటి? వ ప్లస్ అకారం ఉంది, అందులో అకారం ఉంది, దాని ప్రకారం అకారం ఉంది. అకారానికి అకారం కలిస్తే అకాశవర్ణ దీర్ఘస్య సూత్రం ప్రకారం గవాగ్రం అనేటువంటి సూత్రం వచ్చి అన్నటువంటి రూపం సిద్ధిస్తుంది. గ అవ ప్లస్ అగ్రం గవాగ్రం అన్నటువంటి రూపం సిద్ధిస్తుంది. ఇది ఈ 3 సూత్రాలకి కలిపినటువంటి జవాబు. ఇక్కడ అంటే చివరికి మనం ఎక్కడ తేలాము? గో ప్లస్ అగ్రం అన్న చోట ప్రకృతి భావం 2లో మనం తేల్చుకున్న విషయం ఏంటంటే చివరికి ఈ 3 సూత్రాల ఆధారంగా ఏమిటి? 3 సూత్రాలు ఒక్కసారి వెతుకుతాను. అవంగ్ స్ఫోటాయనస్య, తర్వాత అనేకాల్సిత్ సర్వస్య, నిత్య, దాని ప్రకారం దాని తర్వాత ఇది ఆ నిత్య తర్వాత మనం హలంత కూడా అందులో పార్ట్ ప్లే చేసి చివరికి మనకి ఎక్కడ తెలిసింది? గ ప్లస్ అవ ప్లస్ అగ్రం. ఈ గోలో గ ప్లస్ ఓకార స్థానంలో ఈ అవ అనేటువంటి 2 పదాలు వచ్చి మనకి 2 అక్షరాలు వచ్చి గవ ప్లస్ అగ్రం గవాగ్రం అన్నటువంటి రూపం సిద్ధించింది. ఇది ఈ సూత్రానికి ఉన్నటువంటి రూప సాధన. కొంచెం పెద్దదైనటువంటి గో ప్లస్ అగ్రం అనేటువంటిది మనకు 3 రూపాలు ఉన్నాయి. గో అగ్రం అనేది ప్రకృతి భావం, గోగ్రం అనేటువంటిది పూర్వరూపం, గవాగ్రం అనేటువంటిది అవాంగాదేశం. దానికంటే ముందు నిజానికి ఏ చోయవాసరు గవ్వ వస్తే అవ్వ వస్తే గవగ్రం కావాలి, దాన్ని ఖండిస్తూ ఈ విధంగా అవ్వ మాత్రమే అక్కడ ఏ చోయాలో అవ్వ మాత్రమే వస్తుంది, దాన్ని ఖండిస్తూ ఇవన్నీ వచ్చేసి ఇక్కడ గవాగ్రం అయింది, గవగ్రం కాకుండా. అట్లా 3 రకాల రూపాలకు మనకు కొంచెం మళ్ళీ చూసుకొని మంచి రూపం అది ప్రత్యేక రూపం.
మళ్ళీ ఒకసారి రేపు మనం ఇది ఒక్కసారి మళ్ళా ఎల్లుండి మరొకసారి రేపు మరొకసారి మళ్ళా మనం చర్చించుకోవచ్చు. చెప్పుకుందాం. మరొకసారి చర్చించుకుంటుంటే మీకు ఎవరికైనా అర్థం అయిందా కాలేదా, కన్ఫ్యూజ్లో ఉన్నారా, ఎట్లా ఉన్నారు ఏమిటి అనేటువంటి ఏమైనా రిపీట్ చేయమంటే చేస్తానండి ఒకసారి మళ్ళీ ఎప్పుడైతే చేయమంటే కనుక ఎక్కడైనా సందేహం ఉంటే సందేహాన్ని ఉంచుకోవద్దు. అడగండి ఖచ్చితంగా. నేను సందేహం ఉన్నా, నేను చెప్పింది అస్పష్టంగా ఉన్నా, తప్పు ఎక్కడైనా చెప్పాను అనిపించినా చెప్పండి. గురువుగారి వైపు నుంచి చూడటం మీరు, సహపాఠకుల మీ వైపు నుంచి చూస్తే, ఎందుకంటే గురువు గారికి తెలుసు కాబట్టి వారికి సందేహం రాకపోవచ్చు. మీ వైపు నుంచి ఆలోచిస్తే కనుక పర్సనల్గా ఖచ్చితంగా సందేహాలు రావాలి. మీ మిత్రుల వైపు నుంచి చూస్తే, సహపాఠకుల వైపు నుంచి చూస్తే. సరేనండి, ఇంకేమైనా అనుమానం ఉంటే చెప్పండి. దాన్ని అడుగుతున్నారా కుటుంబం వారు? సరే మరి చైత్రశుద్ధ విధియ తదియ సవితి పంచమి 4 రోజులు చెప్పుకున్న పాఠం ఇది. విశ్వావస సంవత్సరంలో చైత్ర మాసంలో 4 రోజులు చెప్పుకున్నాం. ఇప్పుడు గబగబా 10 నిమిషాలలో పాటిబళ్ళ వారు పూర్తి చేస్తే ఇక సందేహాల అంటే మరి సందేహమే ఉంటది. నేను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అది చైత్రశుద్ధ విధి నాడు చెప్పుకున్న పాఠంగా కనబడుతుంది నాకు. అప్పటి నుంచి వరుసగా 4 రోజులు చెప్పుకున్నాం. విధియ తదియ సవితి పంచమి. కాబట్టి అంటే నేను ఏం చేశానంటే గురువు గారు పాఠం ఇచ్చిన దాంట్లో నుంచి చెప్పాను. అయితే ఆ పాఠం చదవకుండా ఆ పాఠం యొక్క సారాంశాన్ని మాత్రమే నేను రూప సాధనలో ఎక్కడికెక్కడ లింకులు ఉన్నాయో ఆ లింకుని ఒకదాని లింకుని పట్టుకుని ఒక లింకుని పట్టుకుని రిలే ఇది చేసినట్టు ఒక లింక్ తర్వాత ఒక లింకులోకి వచ్చాను. మరి చివరికి రూప సాధన దగ్గరికి వచ్చాను. మీరు ప్రయత్నం చేయండి. చేస్తుంటే ఇప్పుడు అనుమానాలు ఏమిటి, దాని వృత్తి కూడా మీ దగ్గరనే దొరుకుతుంది. మళ్ళీ ఈ పడంలోనే మీరు చెప్తుంటే పోతుంటే దొరుకుతుంటుంది. లేదు నేను చెప్పుంటే రేపు చెప్తాను, నేను చెప్తాను మరొకసారి. సరే, అందరికీ కూడా శుభరాత్రి, ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ కూడా శుభరాత్రి. ఆగండి వారు, ధన్యవాదాలు, శుభరాత్రి. సరే, ధన్యవాదాలు గురుగారు. ఏం చేస్తున్నాను.